हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఎట్లాగైతే సృష్టించడానికి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి తీసుకురావాలన్నా, ఈ సృష్టిని సృష్టించాలన్నా ముందు ఒక ప్రణాళిక, ఏ పని చేయడానికైనా ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఆ పని జరిగిపోవటం. ఇట్లాగా మనము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన అధ్యయనము దేని కొరకు, మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం, ఈ విషయాలకి సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రణాళికను తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకు సాగుతాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఈ బ్రహ్మాండంలో వచ్చినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించిన ఉత్పత్తి పరిణామము మనకి 2వ సంపుటంలో వస్తుంది. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో ఆహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. మామూలుగా గ్రంథం చదవటం అంటే ఎవరికి వాళ్ళం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అది పైన ఇదిగానే ఉంటుంది. మనం ఊరు చూడటానికి బయలుదేరి పర్రున మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి ఊరంతా చూసేసాం అని ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా అడుగడుగున ఏమిటి, ఆ రహదారుల్లో ఏముంది, ఆ భవనాలు ఏమిటి, ఇక్కడ ఎవరెవరు నివసిస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇట్లాగా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అవన్నీ చూడటం అనేది ఒక పద్ధతి. అట్లా చూస్తున్నాం మనం ఇప్పుడు. అలా ఏ గ్రంథాన్ని చదువుతున్నప్పటికీ ఆ గ్రంథం యొక్క రసం మనలోకి మనలో ఉత్పత్తి అవ్వాలి.
ఆ గ్రంథానికి సంబంధించిన రసం ఏదైతే ఉందో అది మనల్ని మేల్కొల్పాలి. మనల్ని మేల్కొలిపితే మనలో ఆ రసం తయారైపోతుంది. ఆ అమృతమయమైనటువంటి ఆ రసం. అట్లా చదవాలి మనం ఏ గ్రంథమైనా. ఆ పద్ధతిలో ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం లెబర్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. నేర్చుకోవడానికి వచ్చాము అంటే స్టూడెంట్ అనేది అని అర్థం వచ్చేస్తుంది. విద్యార్థిగా వచ్చాము ఇక్కడికి విద్యని అర్థిస్తూ. ఎందుకని అర్థించాల్సి వచ్చిందంటే దేన్ని అర్థించడానికి వచ్చాము? విద్యని. అంటే అది మన దగ్గర ఉంటే మనం అర్థించడం అనేది జరగదు కదా. మన దగ్గర లేదు కాబట్టి అది కావాలని అర్థిస్తూ ఆ విద్యను పొందాలని మనం ఇక్కడ చేరాము. ఏమిటి ఆ విద్య? జ్ఞానయోగి అవటం, జ్ఞానయోగిగా ట్రాన్స్ఫార్మ్ అవటం, రూపాంతరం చెందటం. ఉన్నమే జ్ఞానయోగి, మనందరము జ్ఞానయోగులమే. జ్ఞానయోగే మనందరము. జ్ఞానయోగి ఒక్కడే ఉన్నాడు, పరిపూర్ణుడు ఒక్కడే ఉన్నాడు. మనం కూడా పరిపూర్ణుడికి సంబంధించిన వాళ్ళమే. ఆ విషయం మర్చిపోయాం కాబట్టి మరలా గుర్తు చేసుకోవడానికి ఇక్కడ చేరాం. కొత్తగా మనకి పరిపూర్ణత్వం వచ్చేదేమీ లేదు. అదే పరిపూర్ణత్వం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ప్రణాళిక as one with thee, ఒకడు ఎవరైతే ఉందో వాడిగా చేరటం, వాడిలో చేరిపోవడం. మనం ఒక్కళ్ళమే చేరటం కాదు, అట్లా అందరూ చేరిపోతాయి. కాబట్టి మనందరము ఏంటి మళ్ళీ ఒక్కళ్ళగా అయిపోయాం. ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఒకటైపోతుంది. భగవంతుడితో ఒకటే అవ్వడం అన్న విషయం వస్తే చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేసి కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు, మనందరము భగవంతుడికి సంబంధించిన వాళ్ళం. వన్ విత్ ఎవ్రీ అదర్, అది మన ప్రణాళిక. ఆ ప్రణాళిక అనుగుణంగా ఈ అధ్యయనం సాగుతూ ఉన్నది.
పూర్తిగా నిద్రలోకి జారుకున్నాం. మనసు కూడా మాయమైపోయింది. ఆల్ ఫీలింగ్ ద మనస్ బికమ్స్ డార్మెంట్. నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. నిద్రపోయామంటే మనం నిద్రని తీసుకొచ్చుకుని, నిద్ర మనల్ని లాగిందా, లేకపోతే మనం నిద్రని తీసుకొచ్చుకున్నామా? నిద్ర మనల్ని లాగితే మనం నిద్రలోకి వెళ్ళాం. నిద్రలోకి జారుకున్నాడు అంటారు. అందుకనే నిద్ర మనల్ని లాగుతుంది. మనం పిలిచి రా నిద్ర రా, నువ్వు నేను నిద్రపోవాలి ఇప్పుడు అని అంటే అది రాదు. లోపల నుంచి ఆకలి ఇప్పుడు అని అంటే ఆకలిస్తుందా? దానికి సంబంధించి మొత్తం అన్ని అవయవాల నుంచి, అన్ని శరీర భాగాల నుంచి, అన్ని జీవాణువుల నుంచి దానికి ఒక కేంద్రంలాగా ఉన్న ఒక చోటకి అలసిపోయాం, ఆకలి అని అన్నప్పుడు ఆ సంకేతాన్ని మనకు అందజేస్తుంది. అప్పుడు మనం ఆకలి వేస్తుంది అని అంటాం. అట్లాగే నిద్ర కూడా, నిద్ర మనల్ని లాగేయింది, మనం నిద్రని లాగటం కాదు. నిద్ర లాగుతుంటే నిద్రలోకి మనం వెళ్ళిపోయాం. బ్రహ్మైనా అంతే, నిద్రలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ. becomes dormant. When they are all absorbed in the Supreme Soul, ఈ మొత్తం చేరిన చోటు ఒకటి ఉంది, కేంద్రస్థానం. దాంట్లోకి ఆ సుప్రీం సోల్, ఆ పరమాత్మలోకి మొత్తం అబ్జార్బ్డ్. మొత్తం లోపలికి పీల్చేసుకున్నాడు ఆయన అబ్జార్బ్ చేసుకున్నాడు కాబట్టి, ఆయన పీల్చుకున్నాడు కాబట్టి మనందరము ఆయనలోకి వెళ్ళిపోయాం. మనం గాలి ఉచ్ఛ్వాసము పీల్చుకున్నాం కాబట్టి బయటగా లోపలికి వచ్చింది. అలాగే ఆ లోపల పీల్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి, పీల్చుకునేది ఉంది కాబట్టి అది బయట నుంచి లోపలికి గాలి పీల్చబడింది. అలాగే సుప్రీం సోల్ తనలోకి మొత్తాన్ని పీల్చుకున్నాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాసము సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి ప్రవేశించడం, ఆయన యొక్క నిశ్వాసము ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడం. అది మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? ఇన్ ద సుప్రీం సోల్. ఇప్పుడు మనం నిద్రపోయాము, మనకి సంబంధించినటువంటి మొత్తం సమస్తము ఎక్కడుంది? మన యొక్క ఆత్మలో ఉంది. మనం విడిగా ఆత్మగా ఉన్నట్టుగా మనము ఒక భావన ఉంది కదా, ఒక జీవాత్మలాగా, ఒక దేహాత్మగా మనం విడిగా ఉన్నట్టుగా ఒక భావన ఉంది, అక్కడికి చేరింది మొత్తం. అందువల్ల ఈ భౌతికంగా కానీ, ఈ కామమయ సంబంధించి ఏదరికి డబ్బులకి సంబంధించి కానీ, కామ సంబంధం కానీ, మానసిక సంబంధం కానీ, ఇవన్నీ ఏమీ లేని స్థితిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. కానీ అవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించి కొంత పని జరుగుతూ ఉన్నది. కానీ దాన్ని గమనించే వాళ్ళం. ఇక్కడ కొంతమేరకి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. Absorbed in the supreme soul, this soul of all the beings sleeps in complete repose. ఆ పరమాత్మ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికి కంప్లీట్ రిపోజ్,
కంప్లీట్ రిపోజ్ టిల్ ద డే. మిగతా సోల్స్ అన్ని కూడా ఆ పెద్ద ఒకే ఒక సోల్ ఏదైతే ఉందో, ఒకే ఒక ఆత్మ, విశ్వాత్మ ఏం చేస్తుందో మిగతా ఆత్మలు అవే చేస్తున్నాయి. అయితే ఇక్కడ వేరుగా చేస్తున్నాం అనుకుంటున్నాం. మన యొక్క ఇన్ని ఆత్మల, ఇన్ని జీవుల యొక్క ఆలోచనలు, మాటలు, చేతలు అన్ని ఆ విశ్వాత్మను చూస్తుంటేనే ఇక్కడ ఇలాగా జరుగుతూ ఉంది. ఈ ఆత్మల ద్వారా ప్రతిబింబించి ఇక్కడ భౌతికంగా స్థూలముగా ఈ స్థూల జగత్తులో మొత్తం వ్యవహారాలు నడపబడుతున్నాయి. నేను నా సొంతంగా నేను ఆలోచించుకుంటున్నా, మీరు మీ సొంతంగా మీరు ఆలోచించుకుంటున్నారు అని ఎవరికి వాళ్ళం అనుకుంటాం. ఎవరి ఆలోచనలు వాళ్ళై, ఎవరి పనులు వాళ్ళై అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి సంబంధించిన ఆత్మ అని అనుకుంటున్నాం. ఈ ఆత్మ దేనికి సంబంధించింది? విశ్వాత్మకి సంబంధించింది. ఇప్పుడు మొత్తానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు విశ్వాత్మ నుంచి. సమస్త జీవుల యొక్క కార్యకలాపాలన్నీ ఆ విశ్వాత్మ నుంచి ప్రసారం అవుతూ ఉన్నాయి. అందుకనే ఆ విశ్వాత్మ నిద్రాణ స్థితిలోకి వెళ్ళినట్టుగా ఉంది అక్కడ, ప్రళయ స్థితికి. అందువల్ల మిగతా ఆత్మలన్నీ కూడా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు. అంటే విశ్వాత్మ యొక్క పరిస్థితినే ఇక్కడ ప్రతిఫలింపజేయటం. దిస్ ఇస్ సోల్ ఆఫ్ ఆల్ ద బీయింగ్స్. మొత్తం సమస్త జీవులు కూడా స్లీప్స్ ఇన్ కంప్లీట్ రిపోజ్ టిల్ ద డే. నూతన ఉత్సాహాన్ని. ఎందుకు ఈ విశ్రాంతి? అంటే నిద్ర అంటే ఖాళీగా ఉంటామా, కదలకుండా పడుకోవటమా కాదు. నూతన ఉత్సాహం, అలసి పగలు పరిశ్రమ వల్ల, పగలు చేసిన పని వల్ల, పగలు పని వలన కలిగినటువంటి శ్రమ, అలసట మరలా తిరిగి పొందటానికి ఈ ప్రళయ స్థితి ఉపయోగపడుతుంది, ఈ నిద్రాస్థితి ఉపయోగపడుతుంది. రిపోజ్ మరలా తీసుకోవడం అంతా, మరలా ఆరంభించడం, పూర్వపు స్థితిలోకి. రిపోజ్ విశ్రాంతి, నెమ్మది పరచటం, విశ్రాంతిలో నూతన ఉత్సాహాన్ని పొందటం, విశ్రాంతి ద్వారా నూతన ఉత్సాహాన్ని పొందటం. నూతన ఉత్సాహాన్ని పొందుతున్నామంటే లేవంగానే వచ్చేస్తుందా? లోపల తయారైతే కదా. ఈ నిద్రాస్థితిలో మనము విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో అది ఆ నూతన ఉత్సాహం తయారవుతుంది. తయారై కావలసినంత తయారైన తర్వాత మెలకువ రాగానే ఆ మొత్తం నూతన ఉత్సాహంతో మనము మేల్కొంచుతున్నాం. అక్కడ జరుగుతున్నది కంప్లీట్ రిపోజ్ టిల్ the day when it resumes its form. మరలా ఉషోదయం జరిగే వరకు, అలాగా పగలు వచ్చేది వరకు ఆ మాదిరిగా జరుగుతుంది. పగలు వచ్చే వరకు ఏం జరుగుతుంది? రాత్రి అంతా ఆ ప్రళయ స్థితిలో, సృష్టి స్థితికి వచ్చే వరకు ఏం జరుగుతుంది? ప్రళయ స్థితిలో రిపోజ్, నూతన ఉత్సాహాన్ని పొందటం. When it resumes its form and awakes again from its primitive darkness. పగలు రాగానే, ఉషోదయం కాగానే, మేల్కాంచడం, మరలా యథాస్థితిలోకి రావటం. పూర్వపు స్థితిలోకి వస్తే పడుకునేటప్పుడు ఎలాగుంది మన స్థితి? చాలా నీరసంగా, అలసటతో, ఏ పని చేయలేని పరిస్థితిగా ఉన్న వాళ్ళం కాస్త
మరలా పగలంతా ఎట్లాగైతే పని చేశామో నిన్న, ఆ విధంగా మరలా పని చేయటానికి కావాల్సిన నూతన ఉత్సాహంతో మేల్కాంచాము. మరలా ఈ ఉపాధిలోకి వచ్చాము. resumes its form. And awakes again from its primitive darkness. ఆ మూలం దాకా వెళ్ళాము కదా మనం. ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా ప్రారంభ స్థితి దాకా వెళ్ళిపోయాం. ప్రారంభంలో ఏముంది? డార్క్నెస్, చీకటి. అక్కడ నుంచి మరలా మేల్కాంచి పగలలోకి వచ్చాం, వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు as the Satya Yuga is always the first in the series of the 4 ages or yugas, మనం 4 యుగాలుగా ఒక మహాయుగము అనేటప్పుడు కల్లా 4 యుగాలు. ఒక యుగము 4 రకాల యుగాలుగా మనకి ఉన్నాయి. ఆ 4 రకాల యుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 1000 మహాయుగాలు. ఇట్లా బ్రహ్మ యొక్క ఆయుర్దాయాన్ని మనము గణన చేయటానికి, లెక్క పెట్టుకోవటానికి ఈ యుగాలు ఒక ప్రాతిపదికగా ఉంది మనకి. నేను అది కోట్ల సంవత్సరాలతో కూడుకున్నది కాబట్టి దాన్ని మనం సింప్లిఫై చేసుకుని యుగాల్లోకి మార్చుకున్నాం. దాన్ని మనం ఎట్లాగైతే కాలాన్ని సెకండ్లోకి, నిమిషాల్లోకి, గంటల్లోకి ఎలాగా మార్చుకున్నాము, మనం సింప్లిఫై చేసి మనం వ్యవహరించడానికి వీలుగా, అట్లాగే ఈ బ్రహ్మ ఆయుర్దాయాన్ని మనం గమనించడానికి, తెలుసుకోవడానికి ఈ యుగాలు ప్రాతిపదికగా పెట్టుకున్నాం. ఆ యుగాలు సత్యయుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు. ఈ 4 యుగాలు తిరిగి మరలా అవే వస్తూ ఉంటాయి. ఒక యుగం తర్వాత ఒక యుగం, చివరికి కలియుగం. కలియుగంతో ఒక ఆవర్తం పూర్తయినట్టు ఉంటుంది. అంటే వారాలు ఎట్లాగైతే మనం ఆదివారంతో మొదలుపెట్టి శనివారంతో అయిపోతే మరలా ఆదివారంతో మొదలు పెట్టుకుంటాం. మళ్ళీ అవే వారాలు మరలా వస్తుంటాయి. తిరిగి రావటం ఇది మరలా. ఈ సృష్టి మొత్తం కూడా ఏ పద్ధతిలో జరుగుతుంది? మరలా. అందుకే పీరియాడిసిటీ, పర్యాయత్వం ప్రప్రథమైనటువంటి, అసలు అత్యంత ముఖ్యమైన మౌలిక తత్వ దివ్య ధర్మం లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం ఆధారంగా ఈ సమస్త సృష్టి నడుస్తూ ఉన్నది. మరలా. అట్లా as the Satya Yuga is always the first in the series of the 4 ages. ఆ వరుసలో ఈ 4 యుగాలని ఒక వరుసలో కలుపుకొని ఒక యూనిట్ గా మనం తీసుకుంటే దాంట్లో మొదటగా వచ్చేది సత్యయుగం అంటే కృతయుగం. సో ద కలి ఎవర్ కమ్స్ ద లాస్ట్. అప్పుడు కలియుగం, కృతయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత కలియుగం. అంటే ఈ యుగాల సంఖ్యలకి సంబంధించి కాల పరిమాణానికి కూడా ఒకదానికొకటి సంబంధం. కలియుగం ఒక యూనిట్ గా తీసుకుని, కలియుగం ఎంతైతే ఉందో దాన్ని ఒక యూనిట్ గా తీసుకుని దానికి 2 ద్వాపర యుగము. అందుకే పేరులోనే పెట్టారు. అవన్నీ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా పేరు వింటే ద్వా అనేటప్పుడు కల్లా 2 తర్వాత తెరే అంటే 3. దేనికి 3? కలియుగానికి. అంటే కలియుగము ఒక కలనము అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఒక యూనిట్, ఒక ప్రమాణం. దానికి ఇక ఎన్నింతలు అనేది మిగతావి. కృతయుగము 4 వచ్చింది. ఇట్లా కలియుగానికి సంబంధంగా ఈ మిగతా 3 యుగాలు వచ్చినాయి అన్నమాట.
ఆ వరుసలో సత్యయుగము అయిపోయిన తర్వాత త్రేతాయుగము అయిపోయిన తర్వాత ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగము. సో ద కలి ఎవర్ కమ్స్ ద లాస్ట్. ఇంకా కలియుగం వచ్చేసిందంటే, ఇంకా శనివారం వచ్చేసిందంటే ఇంకా ఆదివారం వచ్చేస్తుంది అన్నట్టుగా అనుకుంటాం మనం. శనివారం వచ్చేసిందంటే ఇంకా ఆదివారం వచ్చేస్తుంది అన్నట్టుగా. కలి ఎవర్ కమ్స్ ద లాస్ట్. ద కలియుగ reigns now supreme in India. ఎక్కువగా మనం సనాతన ధర్మానికి సంబంధించి వేద విజ్ఞానము కానీ, వేద జ్ఞానము, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు వీటికి సంబంధించి ఈ యుగాల యొక్క లెక్క చెప్తూ ప్రస్తుతము కలియుగం నడుస్తుంది. అంటే కృష్ణుడి యొక్క నిర్యాణము క్షణం, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసిన క్షణము నుండి కలియుగము ప్రారంభమైంది. ఎందుకంటే అవతార మూర్తులు చిట్ట చివరకు వస్తారు. ఆ యుగము యొక్క మొత్తం ఏదైతే ఒక కుప్పగా తయారై ఉందో దానంతటిని ధర్మము గ్లాని జరిగి ఉంటుంది కదా, ధర్మము ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల, సమతూకం తప్పడం వల్ల ఇంకా మానవాళి మొత్తము నాశనం అయ్యే పరిస్థితికి చేరుకోవటం ద్వారా అది ఎప్పుడు చేరుకుంటుంది? ఆ యుగం యొక్క చివరికి. ఆ యుగం ప్రారంభం నుంచి ఉంటుంది ఆ పరిస్థితి. దాన్ని కొంచెం అటు ఇటుగా ఎట్లా ఒకట్లా ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక బలవంతంగా అణిచివేస్తూ, అంటే ఒక సమస్య మనకు వస్తే సమస్యని తాత్కాలికంగా దాన్ని అణిచివేయటానికి చూస్తాం, కానీ శాశ్వత పరిష్కారం ఏంటి అన్నది సామాన్యంగా ఆలోచించాం మనం. అందువల్ల ఏమవుతుంది, ప్రస్తుతానికి దీన్ని ఎలాగా తప్పించుకోవాలి, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఇది ఈ పద్ధతిలో చేద్దాం, సరే అయిపోయింది. కానీ దాని యొక్క అసలైన కారణం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. దానివల్ల ఏంటి, ఆ కారణము మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఈ బ్యాలెన్స్ ని తప్పిస్తుంది, ఆ సమతూకాన్ని తప్పేలాగా చేస్తుంది. దాంతో మళ్ళీ ఇంకో రకమైన సమస్య. ఇట్లాగా ఆ యుగం అంతా కూడా అలా జరుగుతూ ఉండగా చిట్ట చివరికి మొత్తం ఒక చోట పేరుకుపోయినట్టుగా అయిపోతుంది. పేరుకుపోయి నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ప్రాబల్యం వహించి సమస్త మానవాళి, ఈ విశ్వం మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితికి వస్తుంది అని చూసినప్పుడు ఇంకప్పుడు అవతార మూర్తులు దిగటం జరుగుతుంది. అంతవరకు మహాత్ములు, అవధూతలు, తర్వాత మహర్షులు, ఇట్లా రకరకాల వాళ్ళు వస్తారు. వచ్చి కొంతమేరకి దాన్ని బాగు చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ చిట్ట చివరికి ఇక మామూలు స్థాయి వాళ్ళు కాకుండా మాక్సిమం చాలా భారీ స్థాయిలో మార్పులు చేయాల్సిన అవసరము ఉంది. కాబట్టి అవతార మూర్తులు చిట్ట చివరిగా వస్తారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవతార పరిసమాప్తి చేస్తారు. వాళ్ళు అవతార పరిసమాప్తి చేశారు అంటే ఇంకా ఆ యుగం అయిపోయి నెక్స్ట్ యుగంలోకి వచ్చామని. రాముడు అవతార పరిసమాప్తి చేశాడంటే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంలోకి వచ్చాము. కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాడంటే ద్వాపరం నుంచి కలియుగంలోకి వచ్చామని. సో కలియుగ రైన్స్ అట్లా ఈ విధంగా మనం మన పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదంలో చాలా చక్కగా వివరించుకోవడం జరిగింది. అందులో కలియుగం అనగానే వేదము, పురాణాలు, ఉపనిషత్తులు ఇవి ఈ కలియుగము అన్న పేరుతో మనకి పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ ఆ పవిత్ర గ్రంథాల్లో కానీ ఎక్కడ దాని యొక్క ఉంది, కానీ వాటిని గురించిన వివరాలు ఉన్నా కానీ వాటిని ఆ నర్మగర్భంగా ఉండటం వల్ల, ఎలుగరిగా పొడుపు కథల రూపంలో ఉండటం వల్ల వాటిని తెలుసుకోలేక అక్కడ ఏమీ లేదన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ అందుకని కలియుగము అనగానే ఇండియా అనేది గుర్తొస్తుంది, భారతదేశం గుర్తొస్తుంది. The Kali-yuga reigns now supreme in India, and it seems to coincide with that of the Western age. అక్కడేమో
పాశ్చాత్య దేశాల్లో ఇంకొక పద్ధతిలో వీటికి సంబంధించి ఈ యుగాలు మనం ఎట్లాగైతే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో దీనికి అనుగుణంగానే ఇంకొక పేరుతో అక్కడ చెప్పుకుంటున్నారు. పాశ్చాత్య ప్రపంచంలో చెప్పేటటువంటి వెస్టర్న్ ఏజ్ ఏదైతే ఉందో దానితో ఇది కోయిన్సైడ్ అవుతుంది, కాకతాళీయంగా ఏకీభవిస్తూ ఉందన్నమాట. అంటే పేర్లు మార్చిన ఇంకొక రకంగా చెప్తున్నప్పటికీ విషయం మాత్రం ఒకటే. 4 రకాల కాల గణన చేయటం, 4 రకాల యుగాలు. ఎందుకు 4 రకాల యుగాలు? మనకి వర్షాకాలం, వేసవి కాలం, శీతాకాలం ఎందుకు వస్తున్నాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటంలో అన్ని ఏర్పడుతున్నాయి. పగలు రాత్రి, అలాగే ఋతువులు, కాలములు, ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇట్లాగే సృష్టి మొత్తం ఇట్లాగా నడవటంలో ఈ 4 యుగాలు, ఈ 4 యుగాల్లో మూల జాతులు రావటం, వాళ్ళకి సంబంధించినటువంటి వికాసాన్ని అనుసరించి వాళ్ళ స్వభావాలు ఎలాగ ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ యుగాలు ఇలా జరుగుతూ వస్తున్నాయి. To coincide with that of the Western age. Anyhow, it is curious to see how prophetic in almost all things was. అయితే కలియుగం గురించి ఎన్నో విషయాలు భవిష్యద్వాణిగా విష్ణు పురాణం అంటే కలియుగం రాకముందు చెప్పింది. మరి ఆయన గురించి, కలియుగం గురించి పురాణాల్లో, అలాగే వేదంలో, పురాణాల్లో కథలుగా ఎన్నో విషయాలతో ఈ కలియుగానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అప్పటికి ఈ కలియుగం ఇంకా ప్రారంభం కాలేదు. కలియుగం ప్రారంభం కాలేదు అంటే ఇది మొదటిసారి కాదు కదా. ఇట్లా ఎన్నో సార్లు వచ్చింది. మనకి ఎన్ని ఆదివారాలు వచ్చినాయి, ఎన్ని శనివారాలు వచ్చినాయి, ఎన్ని సోమవారాలు వచ్చినాయి. ఇప్పుడు రేపు మంగళవారం రాబోతుంది. రేపు గురించి వాళ్ళు ఏదో చెప్తే మంగళవారం సంబంధించి భలే చెప్పారండి అని ఆ చెప్పిన వాళ్ళని మనం మెచ్చుకుని భవిష్యత్వాణి భలే చెప్పారు అంటే, ఇది ఎన్నెన్నో వచ్చిన మంగళవారాల్లో ఇది ఒక మంగళవారం. అట్లాగే ఎన్నెన్నో వచ్చిన కలియుగాల్లో ఇది ఒక కలియుగం. కలియుగం ఎప్పుడు వచ్చినా కానీ అట్లాగే ఉంటుంది, మంగళవారం ఎప్పుడు వచ్చినా కానీ అలాగే ఉంటుంది. ఆ స్వభావం అలాగే ఉంటుందని దానికి అనుగుణంగా మనం భవిష్యద్వాణిలో ఈ కలియుగము ఎలాగా ఉంటుంది, రాబోయే కలియుగము, అప్పటి ప్రజలు, ఆ కలియుగంలో ప్రజలు ఎలాగా ఉంటారు. Prophetic in almost all things was. Prophetic అంటే భవిష్యత్తును చెప్పేది, భవిష్యద్వాణి. ఇగో రాబోయే కలియుగంలో కలియుగం ఎలాగా ఉంటుంది, ప్రజలందరూ కూడా అంటే అప్పటికి ద్వాపరంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ ఆలోచన విధానము, దృక్పథం ఒక పద్ధతిలో ఉంది. ఇక అప్పటికి చాలా వరకు తక్కువ స్థాయికి వచ్చేసింది. అది ఇంకా తక్కువ స్థాయికి వచ్చేస్తుంది కలియుగంలో అని చెప్పి అది ఎలాగో ఉంటుంది, మానవులు ఎలాగ ప్రవర్తిస్తారు, ఈ సంప్రదాయాల్ని ఎలాగ తోసివేస్తారు, దానికి దూరంగా జరిగిపోతారు అని అవన్నీ ప్రొఫెటిక్ భవిష్యద్వాణిగా చెప్పారు. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్, అన్ని రకాలుగా దేన్ని పట్టుకున్నా కానీ, ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి పడుకునేదాకా మనం చేసే రకరకాల పనులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పనుల్లోకి అది జొరబడుతుంది. వాస్ ద రైటర్ ఆఫ్ విష్ణు పురాణ. విష్ణు పురాణాన్ని అందించింది పరాశర మహర్షి. ఆయన విష్ణు పురాణాన్ని అందించుతూ అంటే దర్శించాడు. విష్ణు పురాణాన్ని దర్శించింది ఎవరు? పరాశర మహర్షి. దర్శించి అప్పుడే చెప్పాడు అనమాట. వెన్ ఫోర్ టెల్లింగ్, భవిష్యత్తు చెప్పేవాళ్ళు భవిష్యత్తు దాంట్లో వివరించారు. ఎవరికి వివరించారు? దాంట్లో విష్ణు పురాణంలో మైత్రేయ మహర్షికి రాబోయే కలియుగం ఎలాగా ఉంటుంది,
ఎందుకు ఆయనకి ప్రత్యేకంగా వివరించాల్సి వచ్చింది అంటే కలియుగం మొత్తానికి ఈయన అధిపతి కాకపోతున్నాడు. కలియుగానికి అధిపతి కలి. కానీ ఆ కలియుగానికి సంబంధించి దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి మానవాళిని అంత గజిబిజుల్లో గందరగోళంలో మరలా దైవ అనుభూతిలోకి తీసుకురావడానికి కావలసినటువంటి ఒక పరిపాలక వ్యవస్థ, ఒక పరమగురు పరంపర అది రాబోతుంది. అది వాళ్ళు దాన్ని దాన్ని ఒక కార్యక్రమంగా తీసుకుని చేయబోతూ ఉన్నారు. దానికి ఈ మైత్రేయ మహర్షి అధ్యక్షతను ఇదంతా జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో జగద్గురువుగా ఆయన ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమం జరగబోతోంది. అందుకని ఆయనకి ప్రత్యేకంగా మైత్రేయ మహర్షికి ఈ కలియుగం యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఈ కలియుగంలో నివసించే ప్రజలు యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ప్రజలు అలాగా జీవనం ఎంత అధోస్థాయికి జారిపోతుంది, దాని ద్వారా ఈ కష్టాల్లోకి ఎలాగా వెళ్ళిపోతారు వాళ్ళు, అశాంతితో, కష్టాలతో, దుఃఖాలతో ఎలాగా బాధలు పడుతూ ఉంటారో ఆ వివరాలన్నీ మైత్రేయ మహర్షికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ పద్ధతిలో ఉన్నప్పుడు దీని నుంచి మానవాళిని రక్షించడం ఎట్లాగా ఆయన ఒక ప్రణాళిక వేసుకోవడానికి. సమ్ ఆఫ్ ద డార్క్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సిన్స్ ఆఫ్ దిస్ కలియుగ. ఎందుకు ఇంతగా కలియుగము ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ 3 యుగాల మొత్తం ఏ యుగానికి ఆ యుగము కొంత పేరుకుపోతుంటే ఏదో చెత్త మనము ఉదయం నుంచి ఇంట్లో వస్తువులు ఉపయోగించుకుంటూ ఉంటాం. అవన్నీ ఉపయోగించుకుని రాత్రి అయ్యేటప్పటికల్లా ఏమవుతుంది, మొత్తం చెత్త అంతా పేరుకుపోతుంది. అదంతా ఒక చోట పెడతాం. దాన్ని పొద్దున్నే ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళు, చెత్తని సేకరించే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా ఏ రోజు చెత్త ఆ రోజు క్లియర్ అయిపోతా ఉంది, మనకి శుభ్రం అయిపోతా ఉంది. కానీ అదే కాకుండా ఇంకా పెరిగిపోతూ కొంచెం కొంచెంగా ఒక్క రోజులో కాకుండా కొద్ది కొద్దిగా ఒక మూలన ఎక్కడో పెరిగిపోతూ ఉంటుంది. అట్లా ఒక యుగాన్ని చూసేటప్పుడు కల్లా ఆ యుగం మొత్తం చాలా పెరిగిపోయేటప్పుడు కల్లా అప్పటికి అవతారమూర్తి వచ్చి దాన్ని చాలా వరకు దాన్ని సమతూకంలోకి తీసుకొచ్చినప్పటికీ ఇంకా మిగిలి ఉంటుంది. అట్లా ఒక్కొక్క యుగంలో కొద్ది కొద్దిగా మిగులుతూ చిట్ట చివరికి ఈ కలియుగం వచ్చేటప్పటికల్లా మొత్తం ఇక్కడ అలాగా రాసులుగా అలా పేరుకుపోయి ఉందన్నమాట. దానివల్ల ఇక్కడ మనకి అంతవరకు ఏవైతే మనం భావాలు అంటే చెడ్డ భావాలు, చెడ్డ పనులు అని వీటన్నిటిని అణిచివేసుకున్నాం మనం. దాని పట్ల అది చేయాలని ఉంది కానీ చేయకూడదు అని ఒక నియమం ఉంది. కాబట్టి నియమం ప్రకారం నడవాలి. కాబట్టి అది చేయకుండా ఉండడం. ఒక పక్కనేమో లోపల నుంచి చేయాలి అని అనిపిస్తోంది. కానీ చేయటానికి అవకాశం లేదు. వాళ్ళు శిక్ష వేస్తారు, భయం. అట్లా ఈ రకరకాలైనటువంటి విషయాలతో అణిచివేయబడడం. అంతేగాని ఆ చెడ్డ పని ఎందుకయింది, అది ఆ పని చెడు పని ఎందుకయింది, అది ఎందుకు చేయకూడదు, మన ఎట్లాగా అసలు మన యొక్క అసలైన స్థితి ఏమిటి అని ఈ వీటికి సంబంధించిన వివరాలు మనకి అందించకుండా దానికి సంబంధించిన విషయాలు మనకి అందకపోవటం వల్ల, అందినా కానీ దాన్ని వినియోగించుకోలేకపోవటం వల్ల మొత్తానికి అది ఏమైంది, మొత్తం అణిచివేయబడినాయి. దానివల్ల ఏమైంది, ఒక్క
ఒక్కసారిగా పెళ్ళూపికినాయి కలియుగం వచ్చేటప్పుడు కల్లా. ఎందుకంటే ఈ 4 యుగాలు పూర్తయిపోయి మళ్ళీ సత్యయుగం వస్తుంది. సత్యయుగము అంటే పేరులోనే ఉంది సత్యము అని. అంటే చక్కగా అందరూ ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా నడుచుకోవటం అన్నట్టుగా. కాబట్టి దానికి రెడీ అవ్వాలి ఇప్పుడు ఇది. దానికి రెడీ అవ్వాలంటే ఇక్కడ పూర్తిగా క్లీన్ అయిపోవాలి. పూర్తిగా అంతా ఆ దైవానుభూతిలోకి వెళ్తే గాని ఈ కలియుగంలో చివరికి వచ్చేటప్పుడు కల్లా అప్పుడు మనలో సత్యయుగానికి సంబంధించి ఆ కృతయుగానికి సంబంధించి మనము అక్కడ నివసించడానికి అవకాశం ఉండదు అన్నట్టుగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు టు మైత్రేయ సమ్ ఆఫ్ ద డార్క్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సిన్స్ ఆఫ్ దిస్ కలియుగ. అందువల్ల కలియుగంలో మనకి ఎక్కువగా పాపాలు ఉన్నాయని, అట్లాగే డార్క్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ రాక్షస స్వభావానికి సంబంధించి ఈ చీకటికి సంబంధించి ఎక్కువ ప్రభావంగా ఉంటుంది. వ్యతిరేక శక్తులు, చీకటి శక్తులు సమాజాన్ని భగ్నం చేసేది, సమాజాన్ని కష్టాల్లోకి నెట్టేది. ఇట్లా ఏవైతే డార్క్ ఫోర్సెస్, ఆ చీకటి శక్తులు ఉన్నాయో వాటి యొక్క ప్రభావము ఎక్కువ అవుతుంది. ఆసురీ శక్తులు, డార్క్ ఫోర్సెస్ అంటే ఆసురీ శక్తులు. మనకి దైవీ శక్తి, ఆసురీ శక్తి, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్, ఈ 2 ఫోర్సెస్ నిరంతరం పనిచేస్తుంటాయి. 2 విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనమే ఈ సృష్టి, విశ్వమంతా. ఎందుకని ప్రారంభమే అట్లాగా అయింది. ఆయన ఒక సంకల్పం రావడం అంటేనే విరుద్ధం. తను ఉన్నదేంటి, ఉన్నాడు అంతే, ఉన్నది. ఇంకా అక్కడితో సరి కదా. నేను పెక్కులు కావాలి అంటే వ్యతిరేకమైన విషయం వచ్చేస్తుంది అక్కడ. ఆ డార్క్ ఫోర్సెస్ యొక్క ప్రభావం అక్కడే ప్రారంభమైంది. ఆసురి శక్తి యొక్క ప్రభావం అక్కడే ప్రారంభమైంది. ఆసురి శక్తి ప్రభావంతో అందుకే మనకి బైబిల్లో కూడా ఆ పండు తిను, ఆ జ్ఞాన వృక్షానికి సంబంధించిన పండు తిను, విజ్ఞాన వృక్షానికి సంబంధించిన పండు తిను అని ప్రలోభ పెట్టింది సాతాను సర్పరూపంలో. ఇంకా అక్కడి నుంచి సృష్టి ప్రారంభము అన్నట్టుగా అయింది కదా మనకి. అట్లాగా డార్క్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సిన్స్ ఆఫ్ దిస్ కలియుగ, ఈ కలియుగంలో ఈ ఆసురి శక్తి యొక్క పూర్తి, వాటి యొక్క ప్రభావము పూర్తిగా ఈ జీవులందరి మీద, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉంటుందని. దైవీ శక్తి కన్నా ఆసురి శక్తి అప్పర్ హ్యాండ్ అవుతుంది, ఆధిపత్యం వహిస్తుంది. For after saying that the barbarians will be masters of the banks of the Indus, barbarians, బర్బరీకులను, బర్బర దేశమునకు సంబంధించిన వారు అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్, అంటే ఇది ప్రత్యేకంగా విశ్వం మొత్తానికి, లేకపోతే ఈ కలియుగం అన్నిటికీ కదా. వేసవికాలం ప్రపంచం మొత్తానికి కదా, ఒక ఇండియాకే ఉండదు కదా. కాకపోతే వచ్చే రోజులు మారచ్చు. మనం ఇప్పుడు మనకి పగలు ఉంటే అందరికి పగలు లేదు కదా, కానీ పగలు ఉంటుంది. మనకి పగలు ఉన్నట్టే వాళ్ళకి పగలు ఉంటుంది, మనకి రాత్రి ఉన్నట్టే వాళ్ళకి రాత్రి ఉంటుంది. కాబట్టి ఒకే సమయంలో ఉండకపోవచ్చు. ఈ భూగోళం అంతా ఒక్కసారిగా పగలు, ఒక్కసారిగా రాత్రి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది గుండ్రంగా ఉండడం వల్ల, తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల కొంత మేరకు రాత్రి, కొంత మేరకు పగలు అలాగా వస్తూ ఉంటుంది.
విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే బర్బరీకులు అంటే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టుగా. అంటే మనకి భరత వర్షము అంటే స్థూలంగా ఉన్నటువంటిది ఈ విశ్వం మొత్తంలోకి స్థూలంగా ఉన్న భాగంలో ఇలా జరుగుతుంది అన్నది మనము వాళ్ళు చెప్పింది అది బ్రాడ్ గా. ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్న భారతదేశం ఏదైతే ఉందో దీని వరకే అన్నట్టుగా మనం అనుకున్నాం. అట్లాగూ కూడా అది పనికొచ్చేటట్టుగా చెప్పారు. అది వాళ్ళు చెప్తే ఇక్కడ ఉపయోగపడుతుంది. అది ఇంకొంచెం వెనక్కి వెళ్ళి విశాలంగా ఇంకా వెనక్కి వెళితే అక్కడ అది ఉపయోగపడుతుంది. విశ్వం మొత్తానికి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉపయోగపడుతుంది. అంతేగాని ఒక దేశానికి సంబంధించి చెప్తే ఇది దేశం వరకు కదా, మళ్ళీ ఈ భూమి అంతటికి మళ్ళీ ఇది ఇంకొక వేరే, మళ్ళా ఈ సౌర కుటుంబం మొత్తానికి కలిపి వేరే ఇంకొకటి, ఇట్లాగా ఉండదు. అది విశ్వం మొత్తం కలిపి ఇంకొక రకం, అట్లాగా ఉండదు. ఇప్పుడు ఈ భారతదేశము అని ఇక్కడ ఏదైతే ఈ మైత్రేయ మహర్షికి బోధింపు ఆయన చెప్పబడిందో ఆ విషయము కలియుగానికి సంబంధించిన వివరం ఈ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టుగా చెప్పినట్టుగా మనకి పురాణ కథల్లో ఉంది. విష్ణు పురాణంలో ఆ విధంగా ఉంది. మనం అయితే దాన్ని అట్లాగూ అర్థం చేసుకుంటాం. భౌతిక స్థూలంగా మనం ఒక్క భారతదేశాన్ని ఊహించుకుంటూ. అయితే ఇదే పద్ధతి మొత్తం భూగోళానికి, మొత్తం సౌర కుటుంబానికి, మొత్తం విశ్వానికి అన్నిటికీ ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం విష్ణు పురాణంలో భారతదేశము అన్న ప్రస్తావనతో ఉంది కాబట్టి ఆ మాదిరిగానే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఎట్లాగా భారతదేశం వరకే చెప్పేటప్పుడు కల్లా ఏమైంది, వాయువ్యం నుంచి వస్తాయి. వాయువ్యంలో బర్బర దేశం ఉంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి బర్బర దేశములు అంటారు. పురాణ మనకి భారత భారత యుద్ధం జరిగిన కాలంలో అప్పుడు రాజ్యాల పేర్లు ఆ పద్ధతిలో ఉన్నాయి. బర్బర దేశము అని అక్కడి నుంచి వస్తారు బార్బేరియన్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఈ దేశాన్ని ఆక్రమించడానికి వస్తారు. వాళ్ళు ఎటువైపు నుంచి వస్తారు, విల్ బి మాస్టర్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఇందస్, సింధు నది ఆ ప్రాంతం నుంచి, ఆ నదుల అటువైపు నుంచి ఆఫ్ చంద్రభాగ అండ్ కాశ్మీరా, ఇట్లా ఈ నదులన్నిటిని ఆక్రమించుకుంటూ ఈ నదుల తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలని ఆక్రమించుకుంటూ క్రమక్రమంగా సింధు నది, అట్లాగే చంద్రభాగ నది, అట్లాగే కాశ్మీరము, వీటన్నిటిని ఆక్రమించుకుంటూ బార్బేరియన్స్ వాళ్ళు మాస్టర్స్ అవుతారు. వాళ్ళు అధిపతులు అవుతారు. అక్కడ వాళ్ళు అధిపతులు అవడం అంటే ఆక్రమించారంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి స్వభావంతో ఉన్నారు అని. సరళ స్వభావంతో, సాధు స్వభావంతో ఉంటే ఎవరి రాజ్యం వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటారు. ఇంకో రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళి దాన్ని ఆక్రమించుకుని అక్కడ ఉన్న సంపదని కొలగొట్టడం, అక్కడ ఉన్న స్త్రీలని వశపరుచుకోవటం, ఇట్లా జరగదు. ఇలా జరిగింది అంటేనే వాళ్ళ స్వభావం ఎలాగా ఉంది. అందుకే బార్బేరియన్స్ అని అన్నారు. బార్బేరియన్స్ అంటే చాలా కిరాతకులు, నాగరికత లేని వాళ్ళు, క్రూరమైన, చాలా మోటుగా ఉండేవాళ్ళు అని. ఈ కళలు, శాస్త్ర విషయాలు, ఈ మనస్సు అని వీటికి సంబంధించి ఏమాత్రము ఆసక్తి లేనివాడు. అంటే పూర్తిగా తినటం, పడుకోవటం అంతే. ఆహారం కోసం తిరగటం, శుభ్రంగా తినటం, పడుకోవటం. ఇక కామవాంఛ,
వాటికి సంబంధించి చూస్తూ ఉండడం అట్లా జరిగిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళని బార్బెరియన్స్ అంటారు. అటువంటి స్వభావంతో ఉన్నవాళ్ళు మన వస్తారు. ఎటువైపు నుంచి వాయువ్య మూల నుంచి వస్తుంది. ఎప్పుడైనా కానీ వాయువ్య మూల నుంచే మనకి ప్రమాదాలు వచ్చినాయి. ఈ హ్యాడ్స్ ఒక మరిన్ని విశేషాలు చెప్తూ, there will be contemporary monarchs reigning over the earth, kings of churlish spirit, violent temper, and ever addicted to falsehood and wickedness. ఇదంతా ఏంటనమాట, గాలి. వేసవికాలం ఎలాగ ఉంటుంది? వేడి, ఎండ, ఉష్ణంతో, వేడితో ఉంటుంది. ఎందుకు అంత వేడి? తర్వాత రాబోయే వర్షం కోసం. అంత వేడి ఉండకపోతే ఆ నీరు ఆవిరి కాదు. నీరు ఆవిరి కాకపోతే మేఘాలు ఏర్పడవు. మేఘాలు ఏర్పడకపోతే వర్షం పడదు కదా. ఎందుకంత వేడి? ఆవిరి, నీరంతా, జలమంతా ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడటం కోసం వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేటప్పటికల్లా ఆ వేడంతా తగ్గిపోయింది. వేడంతా తగ్గిపోయేటప్పటికల్లా వేడి ఎట్లా మారింది? చలిగా మారింది. చలికాలం వచ్చేసింది. ఎందుకంత చలి? వేడిలోకి రావటం కోసం. ఇట్లా ఒకదానికి ఒకదాని అవసరం ఇంకొకటి దానికి అన్నట్టు, ఒకటి దాని నుంచి ఇంకొకటి రావడం అన్నట్టు. అట్లాగే ఇది ఎందుకు ఇంత క్రూరత్వం? నిద్రపోతున్న మంచితనాన్ని లేపడం కోసం, బలహీనంగా ఉన్న మంచితనాన్ని, బలహీనంగా ఉన్న దైవీ శక్తిని బలోపేతం చేయడం కోసం. ఒకటి అప్పర్ హ్యాండ్ అయింది అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్ గా బలహీనం అయిపోయింది. ఒకటి ఆధిపత్యం, ఒకటి బలోపేతము అయింది అంటే రెండేమో ఎప్పుడు నిరంతరము పనిచేస్తూ ఉంటాయి విరుద్ధ శక్తులు. ఒకటి బలోపేతమైందంటే అర్థం ఏంటి? ఇంకోటి బలం తగ్గిందనే కదా. బలం తగ్గితే మళ్ళా బలాన్ని పుంజుకోవటానికి ప్రయత్నం చేయటం, అది ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో లోపం ఉండడం వల్లే దీని యొక్క బలం అంతా దానిలోకి వెళ్ళిపోయింది. అట్లాగా మనకి దాన్ని అడ్జస్ట్మెంట్ అంటే ఆ సమతూకం చేయటం కోసం మరలా అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఇట్లాగుందేంటి అనేది కాదు, దీనివల్ల రాబోయే మార్పు ఏంటి, ఎందుకు ఇట్లాగా ఏర్పడుతుంది, కారణం మనం చూడాలి. దేర్ విల్ బి ఇక మరి వాళ్ళందరూ వచ్చేటప్పటికల్లా ఏమైంది? వాళ్ళందరూ రావడానికి ఏంటి కారణమైంది? తలుపు తీస్తేనే కదా. దోమలు, బయట రోడ్డు మీద ఉన్న వీధిలో ఉన్న కుక్కలు, దోమలు, లేకపోతే ఇంకా ఏమో ఇవన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి అంటే మనం తలుపు తీసి ఉంచాం. ఎట్లాగా తలుపు తీసి ఉంచాం? చెడ్డతనానికి తగినట్టుగా, అంటే ప్రకృతి ధర్మాలకి వ్యతిరేకము అంటే ఇంద్రియ సుఖాలకి అంతవరకు ఆలోచించడం, స్థూలముగా, భౌతికంగా, ఇంద్రియ సుఖాల వరకు. ఎందుకని అట్లాగా చేస్తున్నారు? వాళ్ళకి అట్లా ఆలోచనలు వస్తున్నాయి. అంటే కలియుగం ఏంటి? ఈ విధమైనటువంటి పరిమితమైన జీవనంలోకి, పరిమితమైన జీవితంలోకి లాక్కెళ్ళే ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకని ఈ ఆలోచనలన్నీ అణచబడి ఉన్నాయి. అంతకుముందు సుఖాలు పొందాలి అనంటే పొందలేకపోయారు. అప్పుడు నియమాలు, ధర్మాలు ఏవేవో చెప్పి ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు,
ఇలా 10 కమాండ్మెంట్స్ అన్నారు, 10 ఆజ్ఞలు. అన్ని ఏంటి? చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఇవన్నీ ఎట్లాగా వస్తాయి? వచ్చే ఆలోచనకి అనుగుణంగా మనం నడిచేవాళ్ళం. కాబట్టి ఆలోచన సమంగా వచ్చేటట్టుగా మనం ఏం చేయాలి? మన స్థితి ఏంటో తెలుసుకోవాలి. మన గురించి విషయం తెలిస్తే అప్పుడు మనకి రావాల్సిన ఆలోచనలు వస్తాయి. రావాల్సిన ఆలోచనలు అంటే ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా. కాబట్టి మనల్ని ఎట్లాగా ప్రేరేపించాలి? మీరెవరో చూడండి ఫస్ట్. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. మనం బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు చెప్పుకున్న విషయం ఇది. అది లేకుండా సంపూర్ణ విజ్ఞానము తన గురించి, మానవుడి గురించి నా సంపూర్ణ విజ్ఞానం లేకుండా మన చుట్టూ ఉన్న ఎలాగా తెలుస్తాయి? మనకొచ్చే ఆలోచనలు దానికి తగిన విధంగానే వస్తుంటాయి. కాబట్టి మనం వీటన్నిటిని చదివేటప్పుడు ఎందువల్ల ఇట్లాగా జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. కాంటెంపరరీ మోనార్క్స్, దేర్ విల్ బి కాంటెంపరరీ మోనార్క్స్. అంటే అనేక చక్రవర్తులు, మహారాజులు వీళ్ళందరూ ఉంటారు కదా, రాజ్యాలకు సంబంధించి అనేక రాజ్యాలు ఉన్నాయి. మరి ఆ రాజ్యాలకు సంబంధించి ఇప్పుడు భారతదేశం అని అంటున్నప్పటికీ కొన్ని వందల రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలకి సంబంధించినటువంటి మొనార్క్స్, రాజులు, చక్రవర్తులు, రైనింగ్ ఓవర్ ద ఎర్త్, మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు. వాళ్ళు చెప్పింది ఏంటంటే విష్ణు పురాణంలో చెప్పబడ్డది నిగూఢంగా, రహస్యముగా మనము ఆ విషయం ఏంటి అంటే, ప్రతి దానికి భౌతికము ఉంటుంది. మొత్తం స్థూలంగా 7 రకాల లోకాలు ఉన్నాయి కదా మనకి. ఈ భూలోకానికి సంబంధించి స్థూలంగా ఏదైతే ఉందో భూలోకం అంటున్నాం, దానికి సంబంధించి మళ్ళా 7 విభాగాలు ఉన్నాయి. నిర్వాణ లోకము, ఇలాగా మనం మానసిక లోకము, కామలోకము, ఈ స్థూల లోకము. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చెప్పింది ఈ భూలోకానికి సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించిన స్థూల జగత్తు, స్థూలానికి ఏదైతే ఉందో స్థూలము, ఆ స్థూలానికి సంబంధించి మరలా 7 విభాగాలుగా ఏదైతే ఉందో ఉపవిభాగాలు, ఆ ఉపవిభాగానికి సంబంధించి మనం ఇది అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చెప్పింది మొత్తానికి సంబంధించిన స్థూల భాగానికి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణ అన్నమాట ఇది. సరే, మనం ప్రస్తుతానికి భారతదేశం గురించి పరిశీలిస్తున్నాం కాబట్టి అప్పటి పరిస్థితి ఎలాగుంది అంటే, కలియుగము ప్రారంభం కావడానికి ముందు భారతదేశ పరిస్థితి ఎట్లాగుందో అది, ఆ పరిస్థితి పూర్తిగా రాకముందే విష్ణు పురాణంలో భవిష్యత్వాణిగా చెప్పబడింది. అది మైత్రేయుల వారికి ఉపదేశింపబడింది. ఇట్లాగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి దీనికి తగిన విధంగా మీరు ఏర్పాట్లు చూడాల్సిందే. అంటే దాన్ని ఆ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఎట్లాగా అన్నది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇంకా ఆయన ఏం చెప్పారో మైత్రేయుల వారికి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు.
థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. Thank you, sir.